ముందుగా 2023లో వైకాపా నిర్వహించిన సిద్ధం సభలు చూడండి. ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టి వైకాపా కార్యకర్తలతో కసి తీరా ఆ బొమ్మలను కొట్టిస్తున్న విజువల్స్ ఇవి. జగన్ వికృత మనస్తత్వానికి ఇవి తిరుగులేని సాక్ష్యాలు. ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం లేని, సభ్యత సంస్కారం లేని ఒక బజారు మనిషిలా అప్పటి ముఖ్యమంత్రి ప్రవర్తించారు. ఇప్పుడు నారా లోకేష్ సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ చూడండి. టీడీపీ అభిమాని ఎవరో ఏఐ సహాయంతో క్రియేట్ చేసిన ఇమేజ్ ఇది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ దర్జాగా రోడ్డుపై నడిచి వెళుతుంటే జగన్ ఒక బిచ్చగాడిలా కూర్చున్నట్లు ఈ ఇమేజ్ ను క్రియేట్ చేశారు. దీనిపై స్పందించిన లోకేష్, మీ ఎమోషన్ అర్థం చేసుకోగలను, కానీ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరికాదు. వాళ్ళు మన రాజకీయ ప్రత్యర్థులే కావచ్చు. చర్చలు, విమర్శలు హుందాగా ఉండాలి. మనకు నచ్చని విషయాల్లో కూడా మనం గౌరవప్రదంగా స్పందిద్దాం. మన ఆంధ్రప్రదేశ్ ని బలోపేతం చేసే నిర్మాణాత్మక రాజకీయాలపై దృష్టి పెడదాం అని శుతిమెత్తగా రాసుకొచ్చారు. ఇది లోకేష్ కి, జగన్ కి ఉన్న తేడా. లోకేష్ కేవలం మాటలకే పరిమితం కాలేదు. జగన్ సతీమణి భారతిపై అసభ్యకరంగా మాట్లాడిన కిరణ్ అనే టీడీపీ కార్యకర్తను పార్టీ నుండి సస్పెండ్ చేశారు, అరెస్టు చేయించారు. అదే జగన్ హయాంలో అయితే నగ్నంగా వీడియో కాల్ చేసిన లీడర్లపై కూడా చర్యలు లేకపోగా ఆయనే దగ్గరుండి మరి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను బూతులు తిట్టించడం మనం చూసాం. తన అరాచక ప్రవర్తన వల్లే తన పార్టీ 151 సీట్ల నుండి 11కి పడిపోయిన జగన్ కి ఇంకా బుద్ధి రాలేదు. వయస్సులో తనకన్నా చిన్నవాడైన లోకేష్ ని చూసైనా జగన్ బుద్ధి తెచ్చుకుంటే వచ్చే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.